అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ముఖ్యంగా ఈరోజు రాయదుర్గం పట్టణంలో కాలువ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఓటు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల మీద ఎలాంటి దాడులు జరగలేదు. ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా 2014లో అయితే దాదాపు 10 స్కీములు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ స్కీములన్నీ రద్దు చేయడమే కాకుండా ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకొని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడే చెప్పారు కాలువ శ్రీనివాసులు గారు, ముస్లింల 4% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాబడదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైన హామీ ఇచ్చారు. కాబట్టి ముస్లిం సోదరులు అభద్రతా భావంతో ఉండొద్దండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఇంకొకటి విషయము, 2014లో కాలువ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ముస్లింల మీద అయితే ఎక్కడా కూడా ఎలాంటి చర్య కానీ జరగలేదు. అలాగే ముస్లింలకు భద్రత కల్పించిన వ్యక్తి కాలువ శ్రీనివాసులు గారు. అలాగే ఈరోజు ఆయన ముస్లింలకు మేము ఒకటే విన్నపం చేస్తున్నాము, ఈ 2024లో ఎలక్షన్లలో ఖచ్చితంగా కాలువ శ్రీనివాసులు గారికి గెలిపించుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు అందరికీ ఆయన ఒక హామీ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమైతే సమస్య జరిగినా నేను ఉంటాను, ముస్లింలకు నేను అండగా ఉంటాను, ముస్లింలకు ఏం జరిగినా నేను భద్రత కల్పిస్తున్నానని మాట ఇస్తున్న వ్యక్తి కాలువ శ్రీనివాసులు గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ముస్లిం సోదరులు గ్రహించండి. ఓటు ఎలక్షన్లప్పుడు మాత్రం ఓటుకు వచ్చి వైసీపీ నాయకులు లేని అభద్రత భావాన్ని కల్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ భావాలు కలిగిన పార్టీ. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు ప్రతి ఒక్క ముస్లిం హజ్కి పోవాలని కోరుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ముస్లింలకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి మేము ముస్లింల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే గతంలో అయితే ఏ స్కీములు అయితే ప్రవేశపెట్టారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ స్కీములన్నీ ఖచ్చితంగా ప్రవేశపెడుతుంది. ముస్లింలకు రాజకీయంగా అయితేనేమి వెనుకబడిన వారు అందరికీ కూడా ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీతో జరుగుతుంది. కాబట్టి ముస్లింలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం RDG న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.